నంద్యాల జిల్లా డోన్ వినాయక చవితి సందర్భంగా డోన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అద్భుతమైన కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు ఆలయ ధర్మకర్త పాతాళం సుబ్బారావు, ఆయన సతీమణి రజనీ దంపతులు మరియు శ్రీనివాసరావు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే పూజించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని వారు వివరించారు. సహజ సిద్ధమైన బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం సమయంలో కేవలం 6 గంటల్లోనే నీటిలో పూర్తిగా కరిగిపోతాయని, తద్వారా నీటి కాలుష్యం జరగకుండా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. భాద్రపద శుద్ధ సవితి వినాయక దశని పురస్కరించుకొని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పాతాళం సుబ్బారావు వాళ్ళ దంపతులు, వాళ్ళ యొక్క అల్లుడు గారు మధ్య శ్రీనివాస యొక్క ఆధ్వర్యంలో పర్యావరణంలో భాగంగా అంటే మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పంచకూడని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క మట్టి విగ్రహాలు చేయించి ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు పర్యావరణ కాలుష్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉంటుంది. దానికోసం మేము ముందే ఒక 3 నెలల కింద ప్రణాళిక చేసుకొని ఈ మట్టి విగ్రహాలన్నీ తయారు చేయించి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనే సంకల్పంతో ఈ యొక్క దంపతులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈరోజు శాస్త్రోక్తంగా పూజ చేసి మట్టి వినాయకులనే పూజించాలా, ఈ ప్రకృతిలో జరిగే రకరకాల పత్తిరలు 21 రకాల పత్తిరలతో మట్టితో పాటు పూజించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో ఆలయ వ్యవస్థాపకుల వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇలా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ప్రభాండ మండపం, ద్రోణాచలం.